ప్రతి సంవత్సరం ఫీజులు అనేటటువంటివి తక్కువ పెంచాలి, 8 to 9% పెంచాలి. కానీ ఫీజులు 25-30% పెంచి ఎడ్యుకేషన్ ఒక మాఫియాగా చేసుకొని 1500 crores పర్ ఇయర్ బిజినెస్ 1-2 స్కూల్స్ కలిపితేనే ఉన్నాయి హైదరాబాద్ లో. ఓన్లీ 2 schools. ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్ కి వచ్చిన వాల్యూ గవర్నమెంట్ ఎందుకు క్రియేట్ చేయకుంటుంది అంటే ఓన్ గా గవర్నమెంట్ స్కూల్స్ కి? మనకు దేశం పెద్దది, జనాభా పెద్దది, బడ్జెట్ తక్కువ ఉంది. ఉన్న బడ్జెట్ లో అర్జెంట్ అనుకునే ఇష్యూస్, ఫుడ్ సెక్యూరిటీ, ఫార్మర్స్ ఇష్యూస్, వీటికి డబ్బు అంతా పెట్టేసి విద్యకు వైద్యానికి తగ్గిస్తున్నాం మనం. దానివల్ల ఆ ఖర్చు అంతా మళ్ళీ మన ప్రజల మీదే పడుతుంది. ఓయూలో ఉన్న స్టూడెంట్స్ ఒకప్పుడు ఎవరైతే ఉద్యమానికి సపోర్ట్ చేశారో వాళ్ళే కొంచెం అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీకి యాంటీగా మాట్లాడడం మొదలు పెట్టారు. సో ఈ డిస్క్రిమినేషన్ ఎందుకు వచ్చింది మేడం ఆ టైంలో? బీఆర్ఎస్ పార్టీ అసలు అధికారంలోకి వచ్చింది, తెలంగాణ తెచ్చింది 3 కారణాలు: నీళ్లు, నిధులు, నియామకాలు. నియామకాలు అంటే జాబ్స్. ఆ జాబ్స్ ప్రొవైడ్ చేయడంలో పిల్లలు అనుకున్న స్టేజ్ కి, ఆ స్థాయికి రీచ్ అవ్వలేకపోయారు ఎక్స్పెక్టేషన్స్. దాంతో స్టూడెంట్స్ రివోల్ట్ అయ్యారు. రేవంత్ రెడ్డి గారు ఆయన మీద మీరు ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని కూడా చాలా సార్లు అన్నారు. 6 గ్యారెంటీలు ఇచ్చారు, అందులో 6 గ్యారెంటీ పూర్తి చేశారు. రాష్ట్రం ఉంది, అప్పుల పాలైంది అని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన ఈ 3 ఏళ్లలో మళ్ళీ 3 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చారు. ఈ అప్పు ఎందుకు తెచ్చారంటే పోయిన అప్పులు కట్టడానికి అంటున్నారు. హైదరాబాద్ తీసుకొచ్చి రాత్రికి రాత్రి ఇల్లు కొట్టడం. టుడే నో బడీ ఇన్ హైదరాబాద్ రంగారెడ్డి